మిత్రులందరికీ లోకరక్షకుని యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఈ సమయంలో ఒక చక్కని సందేశాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 18వ వచనం. బైబిల్లో చివరి గ్రంథము, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు దీపంలో పరవశుడై ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన పరిశుద్ధాత్ముని సహాయముతో ప్రపంచానికి అందించాడు. ఇందులో దర్శనమందు యోహాను గారు ఒక పట్టణాన్ని చూస్తూ ఉన్నారు. ఆ పట్టణం ఎలాగూ ఉంది అంటే స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ద సిటీ వాజ్ ప్యూర్ గోల్డ్ అనే మాటని అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఈ పట్టణాన్ని దర్శనములో చూస్తూ ఉన్నాడు యోహాను గారు. ఈ పట్టణం యొక్క విశేషాలు ఈ అధ్యాయంలో చాలా చక్కగా, ఆ పట్టణ వీధులు ఎలా ఉంటాయి, ఆ ఆకారము, ఇవన్నీ కూడా చాలా చక్కగా అతడు వర్ణిస్తూ వస్తాడు. ఆయన దృశ్య రూపముగా చూసిన సంగతులన్నిటినీ, దర్శన రూపముగా చూసిన సంగతులన్నిటినీ కూడా ప్రియులారు చాలా చక్కగా అతను వ్రాస్తూ వచ్చాడు. నేను ఈ పట్టణానికి ఒక పేరు పెట్టాను. ఏంటి ఆ పేరు అంటే క్రొత్త బంగారు లోకం. క్రొత్త బంగారు లోకం. బాగుందా టైటిల్? నిజమే. ద సిటీ వాజ్ ప్యూర్ గోల్డ్. శుద్ధ సువర్ణముగా ఉన్నది అట పట్టణం. క్రొత్త బంగారు లోకం. ప్రియులరా, యేసుక్రీస్తు వారు లూకా సువార్త తదుపరి కనిపించేటువంటి యోహాను సువార్తలు దయచేసి రండి, నాతో పాటు సహకరించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూస్తే ప్రియులరా 1, 2, 3 వచనాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఒక స్థలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తండ్రి ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏంటి స్థలము, ఏంటి తండ్రి ఇల్లు అంటే ప్రకటన గ్రంథములో యోహాను గారు చూసినటువంటి పట్టణమే క్రొత్త బంగారు లోకం. శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో నేను వెళ్తున్నాను. ఎందుకు అంటే క్రొత్త బంగారు లోకములో మీకు నేను స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. ఈ స్థలాలు సిద్ధపరచబడిన తరువాత నేను మరలా వస్తాను. మేము ఈ స్థలాల్లో నాతో కలిసి ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో వీక్షిస్తున్నటువంటి నా మిత్రుడా, సోదరి, క్రొత్త బంగారు లోకములో నీకు స్థలం కావాలా? ఆన్సర్ రావాలి నుంచి చెప్పండి. క్రొత్త బంగారు లోకములో స్థలము మీకు కావాలా? జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. భూమిపైన ఈ లోకంలో ఒకవేళ వీక్షిస్తున్న నీకు ఎన్నో ఎకరాల పొలం ఉండవచ్చు, లేదా ఖరీదైన స్థలాలు ఉండవచ్చు. కానీ విను మిత్రమా, క్రొత్త బంగారు లోకములో నీకు నాకు స్థలము లేకపోతే నీకంటే నాకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదో ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు అవునన్నా కాదన్నా మరణం అనే అనుభవం గుండా ఈ లోకానికి మనం అందరం కూడా గుడ్ బై చెప్పాలి. అయితే చనిపోయిన తర్వాత 2 లోకాలు మనకు కనిపిస్తాయి. ఒకటి క్రొత్త బంగారు లోకం అంటే పరలోకం, రెండవది నరక లోకం. నేటి సంక్లిష్ట పరిస్థితుల్లో
అది నీకు నాకు ఇంకా రాలేదు, కానీ కరోనా అంటే పిచ్చ భయం. ఇంటి నుంచి బయటికి కొంతమంది పోలేకపోతున్నారు, ఎక్కడ అది వచ్చి అటాక్ చేస్తుందో అని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన దేశంలోని ఏ ఒక్కరు కూడా మరణించకూడదని ఎన్నో జాగ్రత్తలు. ఆర్థిక మాంద్యం ఏర్పడుద్ది అన్న కూడా భయపడకుండా ప్రజలు బ్రతకాలి, మాకు అంతే చాలు. వారు బ్రతికుంటే చాలు, తర్వాత అయినా ఈ ఆర్థిక పరిస్థితులని మాంద్యాన్ని జయించగలమన్నట్టుగా మన ప్రాణాలు కాపాడడానికి అహర్నిశలు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. వారి నియమ నిబంధనలు మనం కూడా తప్పకుండా పాటించాలి. కరోనా అంటే భయం, కానీ నన్ను చెప్పనివ్వండి, కరోనా వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు మనందరం కూడా ఈ కిరాణా అంతా వదిలి వెళ్ళిపోవాల్సిందే. అయితే చనిపోయాక నరక లోకములో పడితే అంతకంటే దుస్థితి ఇంకొకటి లేదు ప్రియులారా. అది అంతము లేని అగ్ని గొయ్య, అదొక పెద్ద అగ్ని గుండం. అందులో పడవేయబడిన తర్వాత నిత్యము యుగ యుగాలు ఆ మంటల్లో కాలుతూనే ఉండాలి. అంత ఘోరమైనటువంటి స్థలం నరకలోకం. కానీ క్రొత్త బంగారు లోకం ఉంది చూడు. ఈరోజు మన కంటికి కనిపించే బంగారం 24 క్యారెట్స్, అలాంటి బంగారం కాదు. ఈ క్రొత్త బంగారు లోకంలోని వీధులు కూడా శుద్ధ సువర్ణమే, గోడలు కూడా శుద్ధ సువర్ణమే. నీకు స్థలము దొరికితే అక్కడ నీకు ఒక ఇల్లు కట్టబడితే అది కూడా మొత్తం శుద్ధ సువర్ణమే. కావాలా నీకు క్రొత్త బంగారు లోకముల స్థలం? అయితే భూమిపైన జీవిస్తున్న మనందరం కూడా 2 పనులు తప్పకుండా చేయాలి. క్రొత్త బంగారు లోకంలో యేసు క్రీస్తు వారి వలన స్థలాన్ని పొందాలి అంటే, బాగా వినాలి మీరు, క్రొత్త బంగారు లోకములో స్థలాన్ని ఇచ్చేది కేవలం యేసు దేవుడు మాత్రమే. స్వర్గానికి, పరలోకానికి, క్రొత్త బంగారు లోకానికి మార్గము ఎవరు అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జీసస్. అక్కడికి రూట్ ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే వెళ్ళాలి. ఇదే యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ఆయన చెప్తాడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, యేసు చెప్తున్నా, నేనే మార్గం సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అవును ప్రియులారా, స్వర్గానికి వెళ్ళే మార్గం యేసు మాత్రమే, యేసు మాత్రమే. మంచిది వినండి ప్రియులారా, యేసుక్రీస్తు వారి ద్వారా కొత్త బంగారు లోకములో మనం స్థలాన్ని సంపాదించాలంటే 2 పనులు మనం చేయాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన పనులు, ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పనులు. ఏంటి ఆ 2 పనులు అంటే, నెంబర్ 1 మనం చూస్తాం బైబిల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయం. ప్రియులారా జాగ్రత్తగా వినండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి ప్రియులారా 28 వరకు మనం గమనిస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి మనము 28 వరకు ఉన్న లేఖన భాగాన్ని అక్కడ చూస్తాం. ఒక అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన కుమార్తెను గురించినటువంటి సంగతిని చెప్పుకుంటాడు. చెప్పి తన ఇంటికి రమ్మని యేసయ్యని ఆహ్వానిస్తాడు. ఎందుకంటే తనకున్న ఒకగానొక కూతురు చనిపోయింది. ఈ చనిపోయినటువంటి ఈ అమ్మాయిని లేపగలిగింది జీవాధిపతి అయిన యేసుదేవుడే అని ఈ అధికారి గ్రహించాడు. పరుగు పరుగున ఆయన ఉన్న చోటికి వచ్చాడు. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, బోధకుడా ప్లీజ్, నా కూతురు చనిపోయింది, నువ్వు వస్తే నా బిడ్డ బ్రతుకుంది. హల్లెలూయా. ఆయన మృతులను సజీవులుగా లేపగలిగిన దేవుడు యేసయ్య. ఆమేన్. మంచిది ప్రియులారా. అయితే అతని ఆహ్వానాన్ని అందుకున్నటువంటి యేసయ్య, పద నేను వస్తున్నానని అతనితో పాటు సాగి వెళ్ళాడు తన ఇంటికి. తీరా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంటి వరకైతే ఆహ్వానం బాగానే ఉంది, కానీ యేసయ్య ఇంటిలోనికి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. అందుకని నోరు తెరిచి యేసుక్రీస్తు వారే 9వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, స్థలమీయుడి అంటాడు. ప్రియులారా, క్రొత్త బంగారు లోకములో మనం స్థలము పొందాలంటే మొదటిగా చేయవలసినటువంటి పని ఏంటంటే, మన జీవితంలో, మన ఇంటిలో, మన హృదయంలో యేసయ్యకి స్థలం ఇవ్వాలి. ఆమేన్. యేసయ్యకి మనం స్థలం ఇవ్వాలి.
మన జీవితంలో, మన హృదయంలో యేసయ్యకు స్థలం ఇవ్వాలి. యేసయ్యకు స్థలం ఇచ్చిన వారికి క్రొత్త బంగారు లోకంలో స్థలం అనేది దొరుకుతుంది. ఇది నిజం. ఎందుకు అంటే అది నిత్యము ఉండే పట్టణం, అది నిలవరమైన పట్టణం, అది సదాకాలము నిలిచే జీవితాన్ని ఇచ్చేటువంటి నిత్య జీవమును ఇచ్చు పట్టణం. అది పరమానంద నివాస స్థలం, క్రొత్త బంగారు లోకం. ఆ చోట, ఆ పట్టణంలో మన స్థలాన్ని పొందాలి అంటే భూమి పైన మన జీవితంలో, మన హృదయంలో యేసయ్యకు స్థలం ఇవ్వాలి. ఇక్కడ చూస్తే అధికారి తన ఇంటికి యేసయ్యను పిలిచాడు, కానీ ఇంటిలోకి యేసయ్య రావడానికి వీలు లేనంతగా ఆ ఇంటిలో వాతావరణం అలా ఉంది. ఈరోజు కూడా చాలామంది ప్రియులరా యేసయ్యని ఆహ్వానిస్తూ ఉన్నారు, కానీ తమ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకని అంటే వారి హృదయ స్థితి ఎలా ఉందో చూడండి. ఒకసారి మార్కు సువార్తలో మనం చూస్తాం, 7వ అధ్యాయము 21వ వచనంలో మానవుని హృదయ స్థితిని గురించి దేవుడు ఈ విధంగా పలుకుతాడు. లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారణములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. చూసారా, హృదయంలో ఎన్ని చెడ్డవి ఉండిపోయాయో. ఇవి మానవుని హృదయంలో ఉండుటను బట్టి యేసు క్రీస్తు వారికి మానవ హృదయంలో, మనుషుల హృదయంలో స్థలము లేదు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు స్థలమియుడి అని. అవును ప్రియులారా, ఆయనకు స్థలం ఇస్తేనే, మన జీవితంలో ఆయనకు స్థలం ఇస్తేనే బంగారు లోకములో మనకు ఆయన స్థలం ఇస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయనకు స్థలం ఇవ్వాలంటే ఇదిగో మానవ హృదయంలో ఉన్నటువంటి చెత్తంతా, ఈ చెడుతనమంతా ఏమవ్వాలంటే శుభ్రపరచబడాలి, శుద్ధి చేయబడాలి. శుద్ధీకరణ అనేటువంటి ప్రోగ్రాం జరగాలి. ఎవరు చేస్తారు? హృదయాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? మానవ దేహాన్ని కడుక్కోవడానికి రకరకాల సబ్బులు ఉన్నాయి. ఆ చెమట, కంపు ఇదంతటిని కూడా కడుక్కోవడానికి మార్కెట్లో చాలా సోపులు ఉన్నాయి. మరి హృదయంలో దాగి ఉన్నటువంటి ఈ పాప లక్షణాలన్నీ కూడా, ఈ చెడు లక్షణాలన్నీ కూడా కడిగి వేయబడాలి అంటే ఏ సబ్బు వాడాలి? ఆ సబ్బు పేరు యేసు రక్తం. ఆమేన్. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది కూడా నా హృదయ స్థితిని శుద్ధి చేయడానికి, మనలో దాగి ఉన్న పాపాన్ని, శాపగ్రస్తమైనటువంటి ఆ జీవిత విధానాలని ఆయన శుద్ధి చేసి ఎవరు కూడా నశించక ఈ క్రొత్త బంగారు లోకములోనికి రావాలని ఒకే ఒక కారణం చేత ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ మరణాన్ని పొందాడు. ఆయన సిలువకెక్కాడు. తన దేహంలోని 6.5 లీటర్ల రక్తమంతటిని కూడా, నిష్కలంకమైన, నిందారహితమైన, అమూల్యమైన రక్తాన్ని, సర్వలోక మానవాళి పాపమంతటిని శుద్ధి చేయడానికి ఆయన చిందించాడు. ఆయన దేహమంతా కూడా విపరీతంగా నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మన దేహాలకి స్వస్థత, శుద్ధీకరణ, ఆయన చిందించిన రక్తము ద్వారా పాప పంకిలమైన మన బ్రతుకునకి పవిత్రత చేకూర్చబడింది. ఇదిగో హృదయంలో దాగి ఉన్న ఈ చెడ్డవన్నీ కూడా శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలి అంటే బైబిల్ సెలవిస్తున్న మాట ప్రియులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ విధంగా ఉంది. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట మనం చూస్తాం. వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టాలట. ఎలాగునా మనం శుద్ధీకరించబడతాం, ఎలాగునా ఈ చెడుతనం అంతటిని కూడా మనం జయించగలుగుతాం, మన హృదయాలు పవిత్రపరచబడతాయంటే బైబిల్ సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధమైనటువంటి చక్కని మాటను మనం చూస్తాం. అప్పుడు కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా
చేయును. 9వ వచనం ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని నేరలా ఆయన నమ్మదగిన వారును నీతిమంతుడిని గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయన రక్షకుడిగా మన హృదయంలోనికి విశ్వసించి, నేను పాపిని ప్రభువా, జ్ఞానము వచ్చిన నాటి నుంచి నేను చేసిన ప్రతి పాపము నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, నీ నిష్కలంకమైన నిందారహితమైన గొర్రెపిల్ల రక్తాన్ని నేను కోరుకుంటున్నాను, నన్ను పవిత్రపరుచయ్యా అని చెప్పి పశ్చాత్తాపము చెందితే, మార్పు చెందడానికి మనం ఇష్టపడితే ఆయన ఎదుట మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని, అయ్యా నేను పాపిని, దేవా నేను పాపిని, నన్ను పవిత్రపరచు, నా హృదయంలో నేను నీకు స్థలం ఇవ్వాలని ఆశపడుతున్నాను, నా హృదయ రాజుగా నిన్ను కోరుకుంటూ ఉన్నాను, నా హృదయములో క్రీస్తు నిన్ను ప్రభువుగా స్థాపించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను అని మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటే, దేవాతి దేవుడు కరుణా సంపన్నుడైనటువంటి యేసునాథుడు ఏం చేస్తాడంటే ఆయన రక్తము చేత, అమూల్యమైన ఆయన రక్తము చేత మనల్ని ఏం చేస్తాడంటే ప్రియులరా, ఆయన పవిత్రపరుస్తాడు. సమస్త దుర్నీతి నుంచి మనకు విడుదల, విమోచన, పవిత్రతని ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము యేసయ్యకి మన జీవితంలో, మన హృదయంలో, తరువాత మన ఇంటిలో, మన సమస్త విషయాల్లో స్థలము ఇవ్వగలుగుతాం. యేసయ్యకి స్థలం ఇవ్వడం అంటే మనము పరిశుద్ధులుగా మారడమే. హల్లెలూయా. ఈ పాప జీవితానికి ముగింపు పలికి యేసయ్యతో కలిసి నడవడానికి ఇష్టపడమే యేసయ్యకి స్థలం ఇవ్వడం అంటే. ఆయన అనుచరులుగా మారడమే యేసయ్యకి స్థలం ఇవ్వడం అంటే. ఆయన విధి విధానాలను అనుసరించి నడుచుకున్నటే యేసయ్యకి స్థలం ఇవ్వడం అంటే. ఇలాగ మన జీవితంలో, మన పరిస్థితుల్లో, ముఖ్యంగా మన హృదయంలో యేసయ్యకి మనం స్థలం ఇస్తే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కొత్త బంగారు లోకంలో యేసయ్య మనకి స్థలాన్ని ఇస్తాడు. అక్కడ మనకు గృహాన్ని కడతాడు. ఆమేన్. ఇది మొదట మనం చేయాల్సిన పని. మిత్రులారా, రెండవ పని ఇంకొకటి ఉంది, దాన్ని తప్పకుండా చేయాలి. ఇదిగో మనం యేసయ్యకు స్థలం ఇచ్చిన తర్వాత, మొదటిగా మనం యేసయ్యకి స్థలం ఇచ్చిన తర్వాత రెండవదిగా చేయాల్సిన పని ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ కూడా ఆ చక్కని మాట ఏంటి అంటే, అపవాదికి చోటివ్వకుడి అనే మాట చూస్తాం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి ఎఫెసీ పట్టణములో ఉన్న సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక. ఇదిగో నన్ను అనుసరిస్తున్నారు, మీ జీవితంలో నాకు స్థలం ఇచ్చారు, నన్ను వెంబడిస్తూ ఉన్నారు, అయితే మీరు చేయాల్సిన ఒక పని ఉంది. ఏంటంటే మీ జీవితంలో అపవాదికి స్థలం ఇవ్వకుడి అంటున్నాడు. యేసయ్యకు స్థలం ఇచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అపవాదికి తమ జీవితంలో స్థలము ఇవ్వకూడదు. వాడికి స్థలం ఇచ్చాము అంటే భూమిపైన వాడు నరకాన్ని చూపిస్తాడు. ప్రియులారా, మనకి భూమిని విడిచాక వాడి కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నిలో వేయబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడుద్ది. నిజం. అపవాదికి చోటిస్తే ఎంత ప్రమాదకరమైన పరిస్థితో మత్తయి సువార్తలోనికి రండి ఒకసారి, బైబిల్ గ్రంథంలో నుంచి ప్రియులరా. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూస్తారు ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ఈ విధమైన మాట చూస్తున్నాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్ని, నరక లోకం అనేది నీకోసం నా కోసం ఆయన తయారు చేయి. అపవాది, మన విరోధి అయిన అపవాదికి, వాడి దూతలకి నిత్యాగ్నిని ఆయన సిద్ధం చేశాడు. అయితే ఎవరైతే తమ జీవితంలో అపవాదికి స్థలం ఇస్తారో, యేసయ్యకు స్థలం ఇవ్వకుండా అపవాదికి స్థలం ఇస్తారో, వారందరూ కూడా శపించబడిన అనుభవంలోనికి వచ్చి చనిపోయాక అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి, నరకలోకంలోనికి వారు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారికి కొత్త బంగారు లోకముల స్థలం ఉండదు, కానీ నరకలోకములో అపవాది చేత ఈడ్వబడి అందులో వేయబడతారట. ప్రియులారా, అమ్మో ఎంత భయంకరమైన పరిస్థితి. అపవాదికి మనం ఒకవేళ స్థలం ఇస్తే వాడు ఎంత భ్రష్టులుగా చేస్తాడంటే,
ఈరోజు అపవాదికి స్థలం ఇచ్చుట ద్వారానే ప్రియులరా మన చుట్టూ ఉన్న సమాజంలో కొన్ని రకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులను మనం చూస్తాం. వారు కూడా నీకులాగా నాకులాగా దేవుని పోలికలు దేవుని రూపంలో చేయబడిన వారే, కానీ వారి వలన సమాజం ఎంత చిందరవందరవుతుంది అంటే, ఎంత దుఃఖకరమైన అనుభవాల ద్వారా ఆ ప్రజలు జీవిస్తున్నారు అంటే ఈ రకపు ప్రజల ద్వారా. ఎందుకు అంటే వారి జీవితంలో అపవాదికి ఎకరాల స్థలం ఇచ్చారు. ఎస్, చూస్తాం. తాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, అబద్ధీకులు, తిరుగుబాటుదారులు, మోసగాళ్ళు, కిడ్నాపర్స్, రేపిస్టులు, దొంగలు, రౌడీలు, అవినీతిపరులు, ఉగ్రవాదులు, ఇంకా రకరకాల పాపాలు చేస్తున్నటువంటి, సమాజాన్ని పాడు చేసేటువంటి ఈ మోకంతా కూడా ఎవరు అంటే తమ జీవితంలో పుష్కలంగా అపవాదికి స్థలం ఇచ్చినటువంటి వారు. వీరిని గురించి బైబిల్ సెలవిస్తుంది. వీరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎడమ వైపున ఉన్న వారలారా, తీర్పు దినాన కుడివైపున ఒక బ్యాచ్ ఉంటుంది, ఎడమ వైపున ఒక బ్యాచ్ ఉంటుంది. కుడివైపు ఉన్న బ్యాచ్ అంతా కూడా క్రొత్త బంగారు లోకములో స్థలాలు పొందుకున్నవారు. ఎడమ వైపు ఉన్న బ్యాచ్ అంతా కూడా శాపగ్రస్తమైనటువంటి ప్రజలు. ప్రియులారా, వారు అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచిన నిత్య నరక లోకంలో వేయబడ్డానికి సిద్ధపడ్డవారు. నిజమే, వారు అపవాదికి చోటిచ్చుట ద్వారా, స్థలం ఇచ్చుట ద్వారా ప్రియులరా ఎలా తాగబుద్ధి వస్తుందండి? దేవుడిచ్చినటువంటి దేహము అది ఒక ఆలయము, అది దేవాలయము. ప్రియుల చెత్తంతటిని కూడా దేహంలోనికి పంపి దేవాలయాన్ని దాన్ని ఏమంటారంటే భయంకరమైనటువంటి చెత్తగా మార్చేస్తూ ఉన్నారు. త్రాగుబోతుదనం ద్వారా ప్రజలు ఎంత నష్టపోతూ ఉన్నారు ప్రియుల. కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. ఈరోజు అక్క చెల్లెమ్మలు నాతో చెప్తూ ఉంటారు, అన్నయ్య మా కుటుంబం మా భర్త ద్వారా బజార్న పడింది అన్నయ్య. ఏమ్మా అంటే త్రాగుబోతుతనం. నిజమే ప్రియులారా, నా మిత్రుడా, ఎందుకు అలాగ ఏడువబడుతున్నా? నీ జీవితంలో అపవాదికి చోటిచ్చావు. ఆడు నిన్ను ఏలుబడి చేసి వాడి పరిపాలనలో నిన్ను పతనం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా దయచేసి ప్లీజ్ యేసయ్యకు నీ జీవితంలో స్థలమే. అపవాదిని విడిచిపెట్టు, వాడిని జయించు, వాడి నుంచి నువ్వు బయటికి రా. చూస్తున్నావు వ్యభిచారం ప్రియులారా, చెప్పుకుంటూ పోతే రకరకాల పాపాల చేత పట్టబడి. ఏమండి, నీ ఇంట్లో నీతో పాటు పుట్టిన చెల్లి కదా, నీ కనపడేటువంటి అమ్మాయి ఎలా రేప్ చేయబుద్ధి అవుతుంది ఈ రేపిస్టులకి? ఈ రేపిస్టులను కన్నది ఒక తల్లే కదా, ఒక స్త్రీ మాతృమూర్తే కదా. ఎలా రేప్ చేయబుద్ధి అవుతుంది వీళ్ళకి? క్రూరాతి క్రూరంగా, సామూహికంగా, వావి వరుసలు, వయసు భేదము లేకుండా ఘోరమైన అత్యాచారాలు కన్ను మిన్ను కానకుండా ఎలాగ చేయబుద్ధి అవుతుందంటే కారణం ఏంటి అంటే వారి జీవితంలో అపవాదికి పుష్కలంగా స్థలం ఇచ్చారు. వాడు ఎట్లా చెప్తే అట్లా చేస్తూ ఉన్నారు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారో తెలుసా? వీళ్ళందరూ నిత్య నరక లోకంలో వేయబడతారు. నిత్యము అగ్ని గుండములు కాలుతానే ఉంటారు. ప్రియులారా, దయచేసి ప్లీజ్ మన కోసం దేవుడు కొత్త బంగారు లోకాన్ని సిద్ధపరిచి అపవాదికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది. క్రొత్త బంగారు లోకంలో చేరాలి అంటే చేయాల్సిన 2 పనులు. ఒకటి, యేసయ్యకి మన జీవితంలో స్థలం ఇవ్వాలి. రెండవది, ఎప్పటికీ కూడా అపవాదికి స్థలము ఇవ్వకూడదు. వాడు జ్వరపడ్డాడు అంటే మనను పతనం చేస్తాడు. ప్రియులారా, ఈరోజు మంచిగానే చదువుతారు, ఉద్యోగాలు వచ్చాక అవినీతికి పాల్పడతారు, మోసాలు చేస్తారు. కొంతమంది అంటా ఉన్నారు, పాస్టర్ గారు ఏ పనులు జరగట్లేదని లంచం ఇవ్వకుండా. నా ప్రియమైన సోదరుడా, నువ్వు చదివేటప్పుడు ఎంత మంచి తీర్మానాలతో చదివావు. ఈరోజు ఉద్యోగం వచ్చాక ఎందుకు అలాగున్నా? నువ్వు అవినీతికి, లంచగొండితనానికి, మోసానికి పాల్పడతావు. అపవాదికి చోటిచ్చావు కనుకనే వాడు నిన్ను భ్రమపరుస్తావు. ఏదో ఒక రోజు తీర్పులో నువ్వు నిలబడతావు. ఆ రోజున ఎడమ వైపున నిలబడ్డ శపించబడిన గుంపులోనికి నువ్వు వెళ్ళి అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నులు వేయబడాల్సిన దుస్థితి ఏర్పడదు. ఇకనైనా ఈ వర్తమానం వింటూ ఉంటే నీలో కనువిప్పు కలగాలని దేవుని సేవకునిగా ఆశపడతావు.
విడిచిపెట్టు పాపిష్టి జీవితాన్ని, విడిచిపెట్టు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, ఆ మార్గాలని, ప్రయత్నాలను విడిచిపెట్టు. నీ జీవితంలో యేసయ్యకి చోటు, నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఇవ్వు. నీ ఇంటిలో యేసు క్రీస్తుని గురించిన వాతావరణానికి స్థలం ఇవ్వు. ఆయన బోధలు విను, ఆయనను అనుసరించు, ఆయన అనుచరుడిగా, ఆయన అభిమానిగా, ఆయన కొరకు ఆత్మార్పణ చేసినటువంటి సాక్షిగా మారిపో. అప్పుడే చనిపోయాక క్రొత్త బంగారు లోకములో నీ కొరకు స్థలము, నీ కొరకు గృహము అక్కడ ఏర్పరచబడుద్ది. సదాకాలము క్రీస్తుతో, తండ్రి దేవునితో ఆ పరమానంద నివాస స్థలములో మనం ఉండగలుగుతాం. అవును ప్రియులారా, క్రొత్త బంగారు లోకము, శుద్ధ సువర్ణం, ద సిటీ వాజ్ ప్యూర్ గోల్డ్. ఎస్, అందులో నీకు స్థలము కావాలి అంటే అపవాదికి చోటు ఇచ్చావు కదూ, అపవాదికి స్థలం ఇచ్చావు కదూ. నీ ఆలోచనలు, నీ యొక్క ప్రయత్నాలు, నీ యొక్క ప్రవర్తన తీరు, నీ నడవడి ఏది చేసినా కూడా అది ఏమాత్రం ప్రయోజనకరమైనదిగా లేదు కదూ. కాబట్టి విడిచిపెట్టు. యేసుక్రీస్తుకు నీ హృదయంలో చోటివ్వు, యేసుక్రీస్తుకు స్థలం ఇవ్వు. ఎన్నటికి కూడా నా ప్రియ స్నేహితుడా, సోదరి, అపవాదికి స్థలం ఇవ్వకు. బైబిల్ సెలవిస్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడట. వాడు ఎక్కడ మానవుడు దొరుకుతాడా? మాటల్లో దొరుకుతాడా? చూపుల్లో దొరుకుతాడా? చేతల్లో దొరుకుతాడా? నడవడిలో దొరుకుతాడా? ప్రవర్తనలో దొరుకుతాడా? చదివే వాటి దగ్గర దొరుకుతాడా? చూస్తున్న వాటి దగ్గర దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడా? జ్వరపడదాం, పతనం చేద్దాం, నాతో పాటు నరకానికి తీసుకుని వెళ్దాం. ఇదే పని మీద అపవాది తిరుగులాడుతూ ఉండగా, ఇదిగో నా మిత్రుడా, యేసయ్యకి నీ జీవితంలో స్థలం ఇవ్వు. యేసయ్యకి నువ్వు స్థలం ఇస్తే, ఆయన మార్గాలను అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడువుట ప్రారంభిస్తే అపవాది నీ జోలి రాడు. ఈ లోకంలో సురక్షితమైనటువంటి దినాలను నువ్వు పొందుకుంటావు. సౌభాగ్యవంతమైన, సుఖవంతమైన జీవితాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. సంక్లిష్ట పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, శ్రమలు నీకు ఎదురైనప్పుడు, కఠినమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు నీలో ఒక నిరీక్షణ. ఎందుకు అంటే, నా దేవుడు నాలో ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎస్, కరోనా కానీ ఇక ఏ విధమైనటువంటి సంక్లిష్ట పరిస్థితులైనా సరే, యేసుకు స్థలం ఇచ్చిన వారిని అవి ఏమాత్రము హాని చేయనేరవు. ఎందుకంటే వారిలో ఉన్నవాడు లోకములో ఉన్న కరోనా కంటే, సంక్లిష్ట పరిస్థితుల కంటే, శ్రమల కంటే గొప్పవాడు. హల్లెలూయా. యేసయ్యకి అసాధ్యమైంది ఏది లేదు. ఒకవేళ దిగులు చెందుతున్నావా, బాధపడుతున్నావా, ఉద్యోగం రాలేదని, వివాహం కాలేదని, వివాహమైన ఎన్ని సంవత్సరాలైన సంతానం లేదని, లేకపోతే ఎందుకని నేను ఎంత ప్రయత్నిస్తా ఉన్నా కూడా చిన్న స్థలాన్ని కూడా కొనలేకపోయాను, ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను, లేకపోతే ఎందుకని నేను ఇలాంటి చేదైన అనుభవాలు నడుస్తున్నానని ఒకవేళ కలత చెంది ఉన్నావా, నా మిత్రుడ సోదరి, ఇదిగో ఇప్పుడైనా సరే నీ జీవితంలో, నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఇవ్వు. నీ పరిస్థితులన్నిటిని ఆయన మారుస్తాడు. భూమిపైన నీ దినములన్నీ కూడా సుఖవంతంగా, సురక్షితంగా, సమాధానకరంగా, సౌభాగ్యవంతంగా గడపడానికి ఆయన కృప చూపుతాడు. మార్గదర్శిగా నిలబెడతాడు. నీ భుజము తట్టి వెన్నంటి నీ కుడి ప్రక్కనే నిలిచి ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఆయన ముందు వెనక చుట్టూ నీకు తన కృప ఆవరింపచేసి హెచ్చైన స్థితిని, ఎస్, నిన్ను వెంటాడుతున్న చేదైన అనుభవాలన్నిటి నుంచి కూడా నీకు విడుదలనిచ్చి తీయని జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. భూమిని విడిచాక, ఈ లోకాన్ని విడిచాక కొత్త బంగారు లోకములో ఆయన స్థలం ఇస్తాడు, గృహం ఇస్తాడు. ఎస్, కొత్త బంగారు లోకంలో స్థలం కావాలా? భూమిపైన రెండు పనులు చేయాలి. ఒకటి, మన జీవితంలో, మన హృదయంలో యేసయ్యకు స్థలం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రెండవది, అపవాదికి ఎప్పటికీ కూడా స్థలం ఇవ్వకూడదు. ఈ రెండు పనులు మనం చేయగలిగితే క్రొత్త బంగారు లోకములో మనము స్థలాన్ని పొంది సదాకాలము నిలిచే ఆ పరమానంద జీవితాన్ని పొందుతాం. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచుతారా?
పరిశుద్ధుడు వెను తండ్రి మీకు వందనాలు. మా మిత్రులందరూ ఈ సందేశాన్ని వీక్షించారు. ఒకవేళ నా నోట నుంచి వచ్చిన మీ మాటలు ఎవరి హృదయాన్నైనా గాయపరిచి ఉంటే ఆ గాయాలు వారికి మేలుని, వారికి మహిమను ఇస్తాయని చెప్పి వారు ప్రభువ సహృదయంతో స్వీకరించి దిద్దుకోవడానికి సహాయం దయచి మా మిత్రులందరికీ క్రొత్త బంగారు లోకంలో స్థలాలు దయచి మేమందరం కూడా ఈ లోకాన్ని విడిచాక క్రొత్త బంగారు లోకంలో మీరు మా కొరకు కట్టిన గృహాలను సొంతం చేసుకోవాలి. దేవా, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మా మిత్రుల గృహాల్లో ఉన్నటువంటి వారి కలతకి, వారి దిగులుకి కారణమైనటువంటి చేదైనటువంటి ఆ పరిస్థితులన్నిటిని కూడా నూతనపరిచి బిడ్డలకు సంతోషము, సమాధానము, వారి దేహాలకి స్వస్థత, వారి హృదయాల్లో ప్రభువా ఇదిగో నిబ్బరమును పెట్టి కుటుంబం అంతటినీ కూడా, వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.